జై శ్రీరామ్. ఇవాళ జర్నలిస్ట్ సిద్ధుపై ఒక అక్రమ కేసు పెట్టడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హిందువులపై ఎన్నో అక్రమ కేసులు జరిగినాయి. మళ్ళీ ఇదే కాంగ్రెస్ మళ్ళీ ఇదే పునరావృతం చేస్తుంది. మరి హిందువులపై ఇంకెన్ని అక్రమ కేసులు పెడతారు? మరి హిందువులపై అక్రమ కేసులు పెడితే నామరూపాలు లేకుండా పోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జర్నలిస్ట్ సిద్ధు ఒక టెంపుల్ విషయంలో అక్రమకు గురవుతుంది, ఒక హనుమాన్ టెంపుల్ ఓల్డ్ సిటీలో అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. మరి దానిపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే పోలీస్ శాఖ వారు అతన్ని పిలుచుకొని మరి దానికి డీటెయిల్ తీసుకోవాలి. దాని గురించి తెలిసిన ఏమన్నా విషయం ఉంటే తెలుసుకోవాల్సింది పోయి ఒక జర్నలిస్ట్ పై అక్రమ కేసు పెట్టి మరి ఆ జర్నలిస్టులని అరెస్ట్ చేస్తా అని చెప్పడం ఎంత మటుకు సబబు? మరి పోలీస్ శాఖ వారు ఆలోచించాలి. ఈ యొక్క ఇట్లాంటి ఇష్యూస్ అయితే మాత్రం మొత్తం హిందూ సంఘాలు హిందువులు అందరూ కూడా కదిలొస్తారు. మరి రేపు ఒక జర్నలిస్టు గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే మరి జర్నలిస్టులకు కూడా అండగా మా హిందూ సంఘాలన్నీ ఉంటాయి. మరి నేను దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ మరి ఈ యొక్క కేసుని వాపస్ తీసుకోవాలి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అసలు దాని డీటెయిల్స్ పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉంది. జై శ్రీరామ్.